బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుఫాను పెను తుఫాన్గా మారనుందని ఎన్డీఆర్ఎఫ్ డీజీ ఎస్ఎన్ ప్రధాన్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. తుఫాను నష్టాన్ని సాధ్యమైనంత మేరకు తగ్గించడం కోసం ఇప్పటికే తమ బృందాలను తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు తరలించామని చెప్పారు. మొత్తం 25 బృందాలు ఇప్పటికే క్షేత్రస్థాయి సిద్ధంగా ఉందని, పరిస్థితిని బట్టి అవసరమైన చోటుకు తరలించడం కోసం మరో 5 బృందాలను కూడా సిద్ధం చేసి ఉంచామని ప్రధాన్ వెల్లడించారు. అదేవిధంగా తుఫాన్ నేపథ్యంలో తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు ఎన్డీఆర్ఎఫ్ డీజీ ప్రధాన్ తెలిపారు. తమిళనాడులో 30,000 మందిని, పుదుచ్చేరిలో 7,000 మందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. నివర్ తుఫాన్ను ఎదుర్కోవడానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయన్నారు. తుఫాన్ నష్టాన్ని తగ్గించడానికి అవకాశం ఉన్న చర్యలు తీసుకొని సిద్ధంగా ఉన్నామని చెప్పారు.